శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కనుక కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుండారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మేము కూడా మా సమస్యకి ఈ గురువుగారి దగ్గర పరిష్కారం తెలుసుకున్నాము. మా జీవితంలో చాలా వరకు సమస్యలు కూడా గట్టెక్కాయండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి గుణాలు కలవారని చెప్పుకోవచ్చు. వీళ్ళలో తెలివితేటలు, ధైర్యము చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏ పని చేయాలనుకున్నా వివక్షతో, బలమైన పట్టుదలతో చేస్తారు. సమస్యలు రాకుండా ఉండవు, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం అయితే వీరి లక్షణం అండి. మీరు జీవితంలో మంచి సంపాదన, స్థిరమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకే మీరు ఎంతో శ్రమించి ఎన్నో కష్టాలు చవిచూశారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా మీపై ఎక్కువగానే ఉండటం సహజంగానే ఉంటాయి. అందుకే మీరు అనేక బాధల్ని తలపెట్టుకుంటూ చాలా విషయాలను త్యజించారు కూడా. అయినా మీలోని దీర్ఘదృష్టి చివరికి మంచి ఫలితాన్ని అయితే ఇచ్చిందండి. భవిష్యత్తు ఉత్తమంగా ఉండే అవకాశం అయితే మీకు రేపటి రోజున ఖచ్చితంగా కలగబోతుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా చాలా కాలం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి చాలా వరకు కూడా, అంటే ఈ రాశి వారికి ఉండే లక్షణం ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహస్థితులు మిమ్మల్ని అనుకూలంగా ఉన్నట్లుగా సూచిస్తాయి. దీనివల్ల అదృష్టం అనేది మీపై ఎక్కువగా ఉండబోతుందని చెప్పొచ్చండి. ఏ పని చేసినా మీకు శుభ ప్రవృత్తి, మంచి లాభాలైతే వస్తాయి. ఆటంకాలు తక్కువగా, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. ఇంట్లో సంపదలు పెరగడం, ఆగిపోయిన పనులు పూర్తవడం వంటి సానుకూల మార్పులు అందరిలో కనిపిస్తాయి. మీరు మాత్రము ఎదుర్కొన్న కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశాలు వస్తాయి. అప్పులు తగ్గిపోవడము, ఆదాయం పెరగడం వంటి పరిణామాలు సాధ్యమవుతూ ఉంటాయి. మీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తారు. మీ హృదయం అందంగా ఉంటుంది. ఇతరులతో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. సాధారణంగా మీకు నిజాయితీ మీకు ముఖ్యమైన లక్ష్యం అని చెప్పుకోవచ్చండి. మీ ఇష్టమైన వారి కోసము మీరు చేయవలసిన ప్రతిదానికి ముందుకు వస్తూ ఉంటారు. వారి సమస్యల్లో మీరు తోడుగా ఉంటారు. కనీసము కొన్ని సందర్భాల్లో మీకు అత్యంత ప్రియమైన వాళ్ళే మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం అయితే ఉండవచ్చు. కష్ట సమయంలో అందరూ సహచరులు అనిపించినప్పటికీ మీ ధైర్యము, పట్టుదల మీరు ముందుకు నడిపిస్తాయి. అందుకే మీరు చివరికి బలం సంపాదించి మంచి భవిష్యత్తు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ ఏడాదిలోని దైవానుగ్రహం అంటే మీకు ఎక్కువగానే తేలికగా ఉండబోతుంది. జీవితంలో అనేక మంచి అవకాశాలు, అదృష్టవంతము మీకు ఎదురవబోతుంది. మీ జీవితంలోని బాధలు, అడ్డంకులు తగ్గి మీకు ఊహించని విధంగా ధనలాభాలు అయితే కలిగే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. అవసరమైన మార్పులు వస్తూ ఉంటాయి. మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. కలలు అనుకున్న పనులు సాగిపోతాయి. గతంలో ఉన్న అప్పుల బాధలు తగ్గి ఆదాయం పెరుగుతుంది. మీ పట్టుదల మరియు నిజాయితీకి ప్రతిఫలంగా మీరు సుఖ సమృద్ధిగా జీవిస్తారు. చివరికి మీకు ఆశలతో ఆశించలేని శుభ మార్పులతో నిండి ఉన్న జీవితం ఉంటుంది. సారాంశంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ధైర్యంతో ముందుకు సాగితే శ్రమకు తగ్గిన ఫలితం అయితే తప్పకుండా వస్తుందండి. కుటుంబ బాధ్యతల భారం ఉన్నప్పటికీ దైవానుగ్రహం అనేది మీకు స్వప్రయత్నం వల్ల జీవితము మెరుగుపడుతుంది. స్వతంత్రంగా ఆర్థిక సమర్థతను చేరుకొని ఆనందకరమైన కాలాన్ని ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు అదృష్టము పుష్కలంగా దక్కుతుంది. వీరికి కష్టంతో ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చండి. గతంలో ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు సరైన ఫలితం అయితే మీకు ఖచ్చితంగా దక్కుతుందని చెప్పొచ్చు. ఈ కాలం మీకు పూర్తిగా మీ పక్షంలో ఉంటుంది. ఏ పని చేసినా విజయం మీవే అని చెప్పుకోవచ్చు.
మీ జీవితంలో ఉన్న సమస్యలు అనేవి నెమ్మదిగా తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. మీకు అనుకున్నట్లుగానే ముందుకు సాగుతూ ఉంటారు. విద్యార్థులకు రేపు అత్యంత శుభకాలం అండి. చదువుల్లో విజయాలు, ఆశించిన ర్యాంకులు లేదా అవకాశాలు మీకు పూర్తిగా దక్కుతాయి. మీ కలలు సాకారం అవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించిన రీతిలో డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి కూడా ఇది అనుకూల సమయము. ప్రమోషన్లు, జీతాల పెంపులు లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయి. ఇక ఈ రాశి వారికి స్వభావం గర్వంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. వీరికి నేను చేయాలి అనిపిస్తే చేస్తారు, కానీ ఎవరు చెప్పాలని మాత్రం చేయరు. తమ విలువను తగ్గించే చోట మాత్రం వీరు ఒక్క నిమిషం కూడా ఉండరండి. మంచివారికి మంచిగా, చెడ్డవారికి చెడ్డ కఠినంగా ఉంటారు అన్నమాట. వీరి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దానిలో ధైర్యము, విశ్వాసం కనిపిస్తాయి. గుండెల్లో అపారమైన సాహసం ఉంటుంది. వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరినైతే నమ్మితే మీరు నమ్ముతారో పూర్తిగా వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని మోసం చేయరు. జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పము వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీరు ఆగరు. ప్రతి ప్రయత్నం విజయవంతం అయ్యే దిశగా సాగుతుంది. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాలుగా ప్రత్యేకమైన దైవానుగ్రహం అనేది ఉంటుంది. ఆ దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు అండి. ఈ కార్తీక మాసంలో ఈ పరమశివుని కానీ మీరు వచ్చినట్లయితే మీకు అన్ని రకాల కూడా శివుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. మీకు మానసిక అస్థిరత, చిన్న విషయాలకు ఆందోళన, చిరాకు, కోపం పెరగడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు చేతులు నిలవపోవడము లేదా ఊహించని ఖర్చులు రావడము, ఇంట్లో విభేదాలు, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చిన్న చిన్న గొడవలు జరగడము, ఈ ప్రభావాలు దీర్ఘకాలం కానీ సరిగా నివారించకపోతే మీ శాంతి సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. నరదిష్టి నివారణకు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు: ప్రతి ఆదివారం సూర్యనారాయణకు అర్జునకు లేదా ఆకు లేదా ఎరుపు పువ్వులతో అర్పణ చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రం 11 సార్లు జపించండి. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా సానుకూలంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేక కరుణ కూడా కలిగి ఉంటారు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఇవ్వడం వల్ల, హనుమాన్ ఆలయ దర్శనం చేయడం ద్వారా మంచిది. దుష్టు నివారణ దోషం తొలగిపోతుంది. శనివారం లేదా ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పు, నిమ్మకాయ, ఎండుమిరపకాయలతో దృష్టి తొలగించే పద్ధతి పాటించండి. నరదిష్టి నివారణ కోసం రుద్రాక్ష దానం చేయడం శ్రేయస్కరం అండి. ముఖ్యంగా రేపటి రోజున మీరు అన్ని రకాలు కూడా అత్యధికంగా అయితే అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మీ ఇంటి ప్రవేశ ద్వారంలో నెమలి ఈక లేదా నిమ్మకాయ, మిరపకాయల తోటం కట్టడం అయితే మీ దృష్టి దోషాన్ని దూరం చేస్తుంది. ఎరుపు లేదా బంగారపు రంగు వస్త్రాలు ధరించడం వలన ఈ రాశి వారికి అన్ని రకాలుగా రక్షణ మరియు శక్తినిస్తుంది. ఆధ్యాత్మిక పరిష్కారం: ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య ఆరాధన చేసి ఈ మంత్రాన్ని జపించండి. ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి శనివారం కూడా నవగ్రహాల ద్వారా మీరు తైలాభిషేకం చేసుకోవడం కూడా మీకు అన్ని రకాలు కూడా శనిదేవుడి నుంచి విముక్తి లభిస్తుందండి. రేపటి రోజున మీ గౌరవం తిరిగి మీకైతే దక్కుతుందండి. మీ ప్రయత్నం మరింత బలపడుతుంది. నాయకత్వం బలపడుతుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు బంగారం, నారింజ, ఎరుపు, పసుపు. ఈ రంగులు ఈ రాశి వారికి శక్తినిస్తాయి, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, విజయాన్ని కూడా అందిస్తాయి. ఈ రంగుల దుస్తులు, ఆభరణాలు, వాహనాలు, ఇంటి అలంకరణ లేదా కార్యాలయ వాతావరణంలో ఉపయోగించడం వలన వీరి వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా అయితే మారిపోతుంది. మీకు అదృష్ట ప్రభావం, నాయకత్వము మరియు ఆర్థిక సుస్థిరత పెరుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజున మీ రంగులు ధరించడం అత్యంత శుభప్రదం అండి. ఎందుకంటే మీకు అన్ని రకాల కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఎరుపు రంగు అనేది బాగా శుభసూచకమైనది. మీకు అనుకూలమైన సంఖ్యలు వచ్చి 1, 10, 19. ఈ సంఖ్యలు ఈ రాశి వారికి నాయకత్వము, గౌరవము, విజయము మరియు ప్రభావాన్ని అందిస్తాయి. కొత్త వ్యాపార ప్రారంభము, ఉద్యోగ మార్పు, ఇంటి కొనుగోలు లేదా విద్యా సంబంధిత నిర్ణయాలను ఈ సంఖ్యలతో కూడిన తేదీలో ప్రారంభిస్తే కనుక మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందవచ్చండి. ఇక ఈ రాశి వారికి అనుకూల రత్నాలు వచ్చేసి రూబీ, మాణిక్యము. ఇది ఈ రాశి వారికి ప్రధాన రత్నము. ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఈ రాశిని ధరించిన తర్వాత రోజు ఆ రాశికి కొంచెము పాలలో కడిగి పెట్టుకోవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా మంచిగా జరుగుతుంది. మీకు ఈ రాశి ఉత్సాహం, శక్తి, మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుందండి. రేపటి రోజు మీకు ఆత్మవిశ్వాసము, సంతోషం మరియు ఆత్మిక శక్తి పెంచుతుంది.
రేపటి రోజున మీ విజయము మరియు ఆత్మస్థైర్యాన్ని పెంచబోతున్నాయి. ఈ రత్నాలు ధరించే ముందు తప్పనిసరిగా మీ వ్యక్తిగత జీవితం పరిశీలించి అనుభవజ్ఞులైన జ్యోతిష్యపు నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం అండి. సరైన రత్నము సరైన సమయానికి ధరిస్తే కనుక మీ జీవితంలో శుభం, కీర్తి, ఆరోగ్యము మరియు ఐశ్వర్యం అనేది సహజంగానే ప్రవహిస్తాయి. మరియు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.